పెంచకల్పేట్ మండలంలోని అగర్గూడ గ్రామంలో యాజమాన్య దూషణలకు మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పెంచకల్పేట్ మండలంలోని అగర్గూడ గ్రామంలో చోటు చేసుకున్న ఘటన ఓ యువ ప్రాణాన్ని బలి తీసుకుంది. యాజమాన్య దూషణలకు మనస్తాపానికి గురైన ఓ యువకుడు పురుగుల మందు తాగి మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతుడి కుటుంబం, గ్రామస్తులు యాజమానిపై చర్యలు తీసుకోవాలంటూ తీవ్ర ఆందోళనకు దిగారు. అగర్గూడ గ్రామానికి చెందిన తుమ్మిడి రాజశేఖర్ ఇటీవల పెంచకల్పేట్ మండల కేంద్రంలోని రాచకొండ కృష్ణ అనే వ్యక్తికి చెందిన ఎరువుల దుకాణంలో గుమాస్తాగా పనిచేస్తున్నాడు. తన వ్యక్తిగత అవసరాల నిమిత్తం యాజమాని నుండి 10,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడు రాజశేఖర్. కొన్ని రోజులుగా సరిగా పని చేయకపోవడంతో యాజమాని తీవ్రంగా విమర్శించడమే కాకుండా అతడిని పలువురి ఎదుట అవమానపరిచినట్లు సమాచారం. కాగా అప్పు డబ్బులను రాజశేఖర్ తిరిగి చెల్లించిన యాజమాని మాత్రం తక్కువ చేస్తూ డబ్బులు తీసుకుంటే పని చేయకపోతే ఎలా అంటూ గొడవ పడ్డాడని కుటుంబ సభ్యులు వాపోతున్నారు. ఈ పరిణామాలతో తీవ్ర మనోవేదనకు గురైన రాజశేఖర్ సోమవారం సాయంత్రం తన గ్రామ శివారులో పురుగుల మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. స్థానికులు గమనించి తొలుత కాగజ్నగర్లోని ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో కరీంనగర్ కు తరలించారు. కానీ చికిత్స ఫలించక మంగళవారం రాత్రి 8 గంటల సమయంలో రాజశేఖర్ మరణించాడు. ఇప్పటికే తండ్రి శ్రీనివాస్ మరణించిన కుటుంబంలో కొడుకైన రాజశేఖర్ మృతితో తల్లి లక్ష్మి శోకసంద్రంలో మునిగిపోయారు. ఆమె విలపించిన రోదనలు గ్రామాన్ని కదిలించాయి. బంధువులు, గ్రామస్తులు ఎరువుల దుకాణ యాజమాని ఇంటి ఎదుట రాత్రంతా ఆందోళన చేపట్టి రాజశేఖర్ కు న్యాయం చేయాలని, బాధితులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమాచారం అందుకున్న కాగజ్నగర్ సిఐ శ్రీనివాసరావు, స్థానిక ఎస్ఐలు ఘటనా స్థలానికి చేరుకొని బందోబస్తు నిర్వహించారు. బాధిత కుటుంబ సభ్యులతో మాట్లాడి వివరాలు సేకరించిన సిఐ పూర్తి విచారణ జరిపి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ ఘటనపై క్రిమినల్ కేసుగా నమోదు చేసి పరిగణించాల్సిన కీలక సెక్షన్లు ఐపీసీ 306 ఆత్మహత్యకు ప్రేరేపించడంపై కేసు నమోదు చేయవచ్చు. ఐపీసీ 504 గౌరవ హానికరంగా మాట్లాడడం, అవమానపరిచే మాటలు, ఐపీసీ 509 వ్యక్తిగత గౌరవాన్ని కించపరిచే పదజాలం ఉపయోగించడం, బాధ్యుడైన యాజమాని రాచకొండ కృష్ణపై కేసు నమోదు చేయాలి. బాధిత కుటుంబానికి న్యాయపరమైన మరియు ఆర్థిక సహాయం అందించాలి. నిందితుడిని అరెస్టు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తుల గోడును అధికారులు స్పందించి వినాలని కోరారు. డబ్బులు తిరిగి ఇచ్చిన తర్వాత కూడా యువకుడిని ఎందుకు అవమానించారు? పోలీస్ విచారణ ఎంతవరకు సాగింది? ఈ ఘటన మన సామాజిక బాధ్యతను మేల్కొల్పేలా ఉంది. చట్టం తన పని తాను చెయ్యాలి. రాజశేఖర్ మరణానికి బాధ్యులైన వారిని శిక్షించాలి. రాచకొండ కృష్ణను రాజశేఖర్ కుటుంబానికి రాజశేఖర్ కుటుంబానికి రాజశేఖర్ కుటుంబానికి రాజశేఖర్ శవాన్ని రాజశేఖర్ శవాన్ని రాజశేఖర్ శవాన్ని ఐక్యత 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 రాచకొండ కృష్ణను రాచకొండ కృష్ణను రాజశేఖర్ కుటుంబానికి రాజశేఖర్ కుటుంబానికి బీసీల ఐక్యత. ఇవాళ మా అగర్గూడ పిల్లగాడు ఇక్కడ కృష్ణ అనే పెంచకల్పేట్ల ఆయన దగ్గర వ్యాపారవేత్త దగ్గర ఆయన జీతం ఉండి 2 నెలలు అవుతుంది. ఇప్పటికీ ఆయన పని చేస్తుండు. అయితే వాళ్ళ అక్క డెలివరీకి ఉంటే ఒక 10,000 రూపాయలు ఇవ్వమని తీసుకుపోయి డెలివరీకు 5-6 రోజులు లేట్ అయింది. లేట్ అయిన తర్వాత ఆయన ఆ 10,000 రూపాయలు ఇవ్వమని ఆయనని ఇష్టం వచ్చినట్టు తిట్టిండు. అదే కాకుండా వాళ్ళ తల్లికి కూడా ఫోన్ చేసి ఆ 10,000 రూపాయలు ఇవ్వాలి, లేకపోతే మీ పాస్బుక్లు ఇవ్వాలి, అది ఇది అని చెప్పి ఇష్టం వచ్చినట్టు తిట్టిందట. ఆ ఇబ్బందితోటి ఆయన మందు తాగడం జరిగింది. ఆ మందు తాగి ఇవాళ హాస్పిటల్కు నిన్న హాస్పిటల్కి పోయితే అక్కడ చనిపోయిండు. చనిపోతే అక్కడ నుంచి శవాన్ని రానియకుండా వాళ్ళు అక్కడ అడ్డుకొని ఇక్కడనే మేము పోస్ట్ మార్టం చేస్తాము, ఇక్కడనే అనాథ శవంగా మేము పారెత్తాము, అది ఇది అని చెప్పి అక్కడ మాట్లాడుతారట. అది ఎంతవరకు సమంజసము? ఇవాళ మేము గ్రామస్తులం ఇక్కడ 40-50 మంది వచ్చి ఇక్కడ కృష్ణ ఇంటి ముంగడ ధర్నా చేస్తున్నాము. అయినా కూడా దానికి స్పందించకుండా
ఇవాళ ఈ శవాన్ని ఇక్కడికి రానియకుండా వాళ్ళు పోస్ట్ మార్టము పంచనామా చేసి మాట్లాడతారట. అది ఎంతవరకు సమంజసము? ఈ విషయాన్ని అందరూ గమనించి ఇవాళ కాకుండా రేపటి దానిక ఎల్లుండి దానిక 15 రోజులైనా మంచిది. ఆ శవం ఇక్కడికి రావాలి, ఆయనకు న్యాయం జరగాలి, ఆ అమ్మకు వాళ్ళ తల్లికి న్యాయం జరగాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. తప్పకుండా శవాన్ని అయితే ఇక్కడికి మా దగ్గరికి తేవాలి. అక్కడనే పంచనామా చేసి అటే మేము అనాథ శవంగా బొందబెడతాము, అది చేస్తాము ఇది చేస్తాము అంటున్నాట. అది మేమైతే కరెక్ట్ అనుకోము. ఇది సరైన పద్ధతి కాదు. మేము పోలీస్ శాఖ వారికి కూడా పిటిషన్ ఇచ్చినాము. వాళ్ళు కూడా మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం. రాజకొండ కృష్ణ నన్ను నేను దొంగతనం చేసినట్టు అట్లా ఇట్లా అందరికి ఎప్పుడు రాజకొండ కృష్ణ ఆయన దగ్గర పని చేస్తాను. పని చేసినందుకు తిట్టిండు. అమౌంట్ విషయం తేడాల్సిన నేను చెప్తా అన్నా కూడా వినకుండా నా గురించి అందరితోటి వీడు లగ్గ తాగుపోతారు ఇట్లా అని చెప్పుడు లెటర్ రాపించుకున్నాడు. అమౌంట్ నేను ఇచ్చేటట్టు లెటర్ రాపించుకున్నాడు. పైసలు కొట్టినాం కదా, 10,000 కొట్టినాము. లెటర్ రాపించుకున్నాడు మిగతా పైసలు ఇవ్వని. సరే సరే ఓకే. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ప్లీజ్ విజిట్ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 910088555512, 9100885559.